హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ వ్లాగ్ వైబ్స్. ఈరోజు మనం అల్లం పచ్చడి ఇంకా ఊరగాయ ఎలా పెడతామో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇంకా మమ్మీ కొత్తపేట మార్కెట్కి వెళ్ళి 50 పచ్చడికాయలు తీసుకున్నాం. ఇంకా కాయలు వాళ్ళే కొట్టేసి ఇచ్చేసారనమాట. మాకు 100కైతే 7 కాయలు ఇచ్చారు. ఇంకా కట్ చేసినందుకు 250 తీసుకున్నారు. ఇప్పుడు మనం అల్లం పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం. ఒక 1 లీటర్ ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేద్దాం. ఇవైతే ఆవాలు మంచిగా మిక్సీ కొట్టిన తర్వాత జల్లెడ పట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇంక ఇదైతే రాక్ సాల్ట్. ఇంకా మా మమ్మీ ఇంకా దాదిమా కూర్చొని కాయలన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్తో మెంతులు ఇంకా జీలకర్ర మంచిగా డ్రై రోస్ట్ చేసేసి దాన్ని మనం పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందు చూపించిన మెజర్మెంట్స్ మనకి అల్లం పచ్చడి ఇంకా ఆవకాయ పెట్టుకోవడానికి రెండిటికి యూజ్ వస్తుంది. ఒక కంటైనర్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ మెంతులు ఇంకా జీలకర్ర పొడి ఇంకా 1/2 గ్లాసు ఆవాల పొడి వేసేసి 1 గ్లాస్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. 3 మ్యాంగోస్ మిర్చి పొడి ఉంటుంది, అది 1.5 గ్లాస్ యాడ్ చేసేసారు ఇక్కడ మా దాదిమ. ఇంకా అన్నీ చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిపోయిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసాం కదా, అది మొత్తం చల్లగైపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత 50 కాయలు తీసుకున్నామని చెప్పాం కదా, అందులో సగం అల్లం పచ్చడిలో మేము వేస్తున్నాం అన్నమాట. అంటే 25 కాయలు మంచిగా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాం. మనం కేజీ నూనె పోసినాం, ఒక ప్యాకెట్ వేసినాం. 3వ రోజుకు ఊరకుంటే సరిపోకుండా ఉంటే పచ్చడి ఇది నూనె అప్పుడు కొంచెం కాంచి పోసుకోవాలి. 25కు కరెక్టే కొలత. 1/2 గ్లాస్ జీలకర్ర మెంతుల పొడి, ఒక గ్లాసు ఉప్పు, 1.5 గ్లాసు కారం, అంతే. అల్లము అదే ఏమంటారు, అల్లం ఎల్లిపాయలు నూనె కాంచి బాగా వేడి అయిన తర్వాత ఆ పేస్ట్ కొట్టిన తర్వాత మెత్తగా ఆ వేడి నూనెలో పోయాలి అంట. పోసి బాగా కలపాలంగా స్టవ్ బంద్ చేసి ఆ వేడి అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఈ పొళ్ళన్నీ వేసి దాంట్లో కలపాలి. చెప్పినావా, పెట్టినావా కరెక్ట్గా? ఉప్పు ఎంత వేసావు? 1.5. అదే గ్లాస్తో ఒకటి. కారం 1.5. అల్లం ఎల్లిగడ్డల పేస్ట్ అరకిలో 1/2 అల్లము 1/2 కిలో ఎల్లిపాయలు, అంతే. తర్వాత వేస్తాం చూడు ఆవాలు జీలకర్ర, అవి చిటపట అన్న తర్వాత అది చల్లగైన తర్వాత దీంట్లో కలుపుతాం, అంతే. అది తర్వాత వేసినట్టు అది. ఇప్పుడు ఇది ఏం పచ్చడి? ఇది అల్లం పచ్చడి. అల్లం పచ్చడి. ఇదేం పచ్చడి దాదమ్మా? ఇది ఆవకాయ పచ్చడి. అది అల్లం పచ్చడి. అది అల్లం పచ్చడి, ఇది ఆవకాయ. ఏం చేస్తా? ఎంత? గ్లాసు కారం పోసి. ఓకే. జీలకర్ర మెంతుల పొడి సగం గ్లాసా? సరే. ఇవి ఎన్ని కాయలు? ఇవి 12 కాయలు. ఓకే. ఉప్పు 1 గ్లాసా? ఇదో 1.5 పోసిన కారం. ఒకటి. ఇప్పుడు నూనె దీంట్లో పొయ్యాలి. మళ్ళా ఈ కలుపుతున్నాం అంతే. పొడ్డు నూనె చల్లగైనాక దీంట్లో పోయాలి. ఎంత నూనె? లీటర్ నూనె సగం అంటే 1/2 కిలో. ఓకే. అది కిలో పట్టదు దీంట్లో, 1/2 లీటర్ అయిపోతుంది. ఆయిల్ వేడి చేసి చల్లగైన తర్వాత ఆయిల్ ఇంకా కొన్ని వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇంకా కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం.
3 డేస్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాం. ఉప్పు, కారం ఇంకా ఆయిల్ చెక్ చేసుకోండి. సేమ్ అలానే అల్లం పచ్చడి 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటున్నాం. ఇన్ కేస్ మీకు ఉప్పు, కారం లేకపోతే ఆయిల్ తక్కువైంది ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి.